ఏంట్రా నువ్వు చేసే పని? నేనేం చేసింది జీ? ఆఫీసులో ఎవరో అమ్మాయి వచ్చిందంట, తనతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావంట. తోడు దొంగల్లా అక్కడ అలా జరగగానే ఇక్కడ టెలి ప్రోగ్రామ్ లాగా వాలిపోయారా? చెప్తా. తన పేరు మల్లిక జీ. షీఈ్ మై స్కూల్ మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఫ్రెండ్ అయితే ఫేస్బుక్ లో పలకరించుకోవాలి, వాట్సాప్ లో చాట్ చేసుకోవాలి, ఆఫీస్ కి పిలిపించుకోవడం జై. ఓ డాడ్, తన నా ఫ్రెండ్. షీఈ్ మై బిజినెస్ పార్ట్నర్. తన సెక్యూరిటీ టేకప్ చేస్తున్నాను. నాన్న, మనకున్న వ్యాపారాలు చాలవా, మళ్ళీ కొత్తవెందుకు? అవును జై, ఉన్నవే చూసుకోవాలి కాని కొత్త పరిచయాలు మంచివి కాదురా. మల్లిక చాలా మంచిది అత్తయ్య. తన సెక్యూరిటీ మనం టేకప్ చేస్తే అందులో మనకి షేర్ వస్తుంది, మన కంపెనీ మరింత పైకి వెళ్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్ డీల్. బిజినెస్ డీల్ అయితే ఆఫీసులో కూర్చొని మాట్లాడుకోవాలి, రెస్టారెంట్ కి ఎందుకు వెళ్ళావు? కమాన్ జీజీ, ఇవాళ రేపు హోటల్ రెస్టారెంట్స్ లో కూర్చొని లంచ్ డిన్నర్ చేస్తూ డీల్స్ కుదుర్చుకోవడం కామన్. కానీ నీకు పెళ్ళయింది జై. పరాయి ఆడపిల్లతో నువ్వు బయట తిరిగితే మీడియా కట్టుకథలు అల్లుతుంది. మీరు కూడా ఏంటి డాడ్, ఇలాంటి మీటింగ్స్ మీరు ఎన్ని అటెండ్ చేసి ఉంటారు? నాన్నా, మీ నాన్న సంగతి వేరు. అయినా ఆడపిల్లకి బిజినెస్ ఏంటి చెప్పు? ఏంటి పిన్ని, మీ కోడలు నిత్య తను ఎండి కదా? వాళ్ళ మామ్ స్వరూప శ్రీనివాస్ బిజినెస్ ఉమెన్ కాదా? అది కాదురా, మీ పరిచయం బిజినెస్ వర్క్ అయితే పర్వాలేదు, అంతకు మించి మితిమీరితే ప్రమాదం అని. ప్రమాదం ఏంటత్తయ్య? నా గురించి తనకు క్లారిటీ ఉంది, తన గురించి నాకు ఐడియా ఉంది. మా ఇద్దరి మధ్య మంచి కోఆపరేషన్, అండర్స్టాండింగ్ ఉంది. ఇంకేం కావాలి? అవేనండి ప్రమాదాలంటే, ఉపద్రవాలకి మారు పేర్లవి. చారీ, మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ మాలాంటి రిచ్ క్లాస్ పై రుద్దకు. రిచ్ అయినా పూరైనా ఎమోషన్స్ అందరికీ ఒకటేరా. నువ్వు చేసిన పనికి నిత్య ఎంత ఫీల్ అవుతుందో తెలుసా నీకు? అవును జై, ఆఫీస్ నుంచి వచ్చి చాలా బాధపడింది. అయినా ఎవరినో ఆనంద పెట్టడం కోసం ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు నాన్నా. మా స్వప్న అయినా నిత్య అయినా ఒకటేరా. నువ్వు దూరం అయితే స్వప్న ఎంత బాధపడిందో నాకు తెలుసు. నిత్యకలాంటి బాధ పెట్టకు జై. అవును సార్, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారండి. ఎక్కడ స్త్రీలు కన్నీళ్లు కారుస్తారో అక్కడ కరువు వస్తుందండి. అమ్మని అంతా ఏకమై దానికి సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు గాని నేను రూటు మార్చకపోతే నా ఫేట్ మారేలా ఉంది. ఎంత మాట అన్నావు నిత్య! ఏంటి నిత్య, నువ్వు నా వల్ల ఇబ్బంది పడుతున్నావా? నా వల్ల బాధపడ్డావా? నా పక్కన మల్లికను చూసి అసూయపడ్డావా? నేను నీకు దూరమవుతానని బెంగపడ్డావా? ఓ మై గాడ్, వెరీ సాడ్, వెరీ వెరీ సాడ్. ఏం నిత్య, ఈ మాట నువ్వు నాతో చెప్పొచ్చు కదా? నువ్వు చెప్తే నేను విన్నా. నీకంటే ఆ మల్లికే నాకు ఎక్కువ చెప్పు. మన మధ్య అంత దూరం పెరిగిపోయిందా? నువ్వు సీతవైతే నేను నీ రాముణ్ణి, నువ్వు నా ప్రాణమైతే నేను నీ దేహం అన్నావే. నువ్వు హత్యైతే నీ హల్లుని. పరజ్ఞానం లేని ప్రేమికులం మనం. అలాంటిది భగవాలమయ్యామా? చెప్పు నిత్య, చెప్పు. అనసూయ, అరుంధతి లాంటి పతివ్రతలకి సమానమైన భార్య నువ్వు ఉండగా నేను పరాయి ఆడవాళ్ళ వెంట పడతానా? ప్లేట్లో బిర్యానీ పెట్టుకుని ఎవడైనా బ్రెడ్ తింటాడా? చేతిలో ఆడి కార్ పెట్టుకుని ఎవడైనా ఆటో ఎక్కుతాడా? టెల్ మీ నిత్య, టెల్ మీ. ఆఖరికి శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ నయనతారను అనుమానించాడు తప్ప నయనతార బాలకృష్ణను అనుమానించిందా? కానీ నువ్వు నన్ను అనుమానించావు. ఐ పిటి యు నిత్య, ఐ పిటి యు. ఓకే, లీవ్ ఇట్. తనకంటే నా గురించి పూర్తిగా తెలీదు. మరి మీకేమైంది? చిచి, చిన్నప్పుడు నాతో చదివించిన భగవద్గీత
నా చెవుల్లో ఇంకా మారుమోగుతుంది జేజీ, మారుమోగుతుంది. ముఖ్యంగా ఆ 6వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని మరవలేను. ఏది ఒకసారి ఆ శ్లోకం వల్లించండి. ఇప్పుడు అవసరం ఆచార్య అది. డాడ్, నువ్వు స్వయంగా నేర్పిన అడుగులు నావి. తప్పటడుగులు వేస్తానని ఎలా అనుకున్నారు? ఎలా అనుకున్నారు డాడ్? పిన్ని చిన్నప్పుడు కోరు ముద్దలతో పాటు నువ్వు చెప్పిన నీతి కథలు మరవగలనా? అత్తయ్య, నువ్వు మావయ్య కలిసి వేమన శతకం, సుమతి శతకం, పోతన పద్యాలు, పెద్దన గద్యాలు బట్టి బట్టి చదివించారే, వాటిని నేను గాలి కొదిలేశాను అనుకున్నారా? వదిలేశాను అనుకున్నారా? చాలి! నీ గుండెని చెలిస్తే నేను కనిపించాలి గాని అనుమానం కనిపిస్తుందంటయ్యా. నువ్వు అసలు నా హనుమంతుడివేనా? తెల్లటి కాగితంపై నల్లటి ఇంకు పడ్డట్టు నా క్యారెక్టర్ పై మచ్చేశారే. ఎలక్షన్ ముందు పొలిటికల్ లీడర్ పై జరిగే ఐటీ దాడుల్లా నాపై దాడి చేశారే. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఏ పాపం ఎరుగని పసివాణ్ణి, అన్య పుణ్యం ఎరగని అమాయకుణ్ణి మీ అందరు నన్ను అనుమానిస్తారా? ఓ కాలమా, ఇది మీ జాలమా, మమతలు పంచి మనసులు తెంచి చెలగాటమాడుతావు, నీకు ఇది న్యాయమా? ఓ కాలమా, ఇది నీ జాలమా. అనవసరంగా జైన్ అనుమానించి బాధ పెట్టావు. ఇలా చేయకుండా ఉండాల్సింది. అవునమ్మా, తప్పు చేశాం. అంతా ఇదిగో ఈ నిత్య వల్లే. అమ్మ నిత్య, జై పైకి స్ట్రాంగ్ గా కనిపిస్తాడు గాని లోపల చాలా సున్నిత మనస్కుడమ్మా. మనం చేసిన తప్పుని నువ్వే సరిదిద్దాలమ్మా. అమ్మా, వెళ్ళు, వెళ్ళి జైని ఓదార్చమ్మా. వెళ్ళమ్మా. అయ్యో, ఏమిటి మేడం, అక్కడ జరిగింది ఒకటైతే సార తన ఆస్కార నటనతో ఇక్కడ మరోలా చెప్పారు. ఇదంతా ఫ్యామిలీ సానుభూతి కోసం చారి గారు. మీ సార్వి చిత్తుల మరి నక్క తెలివితేటలు. ఆయన వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసి చెక్ పెట్టాలి మేడం, లేదంటే మీరు బ్యాడ్ అవుతారు. ఎస్, ఆ పనే చేయబోతున్నాను చారి గారు. వెయిట్ అండ్ సీ. లా 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 లా. ఏంటి మీ వేషాలు? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆఫీస్ లో రాసలీలలు, ఇంట్లోకొచ్చి ఏమీ తెలియనట్టు ఫోజులు కొడుతున్నారు. నేనేంటో తెలిసింది కదా, ఇక సైలెంట్ గా సైడ్ అయిపో. నేను మల్లిక బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అని సాంగ్ పాడుకుంటాం. అంతుందా మీకు? మరి 3వ క్లాస్లోనే మల్లిక నాకు ముద్దు పెట్టింది. చీచీ, 3వ క్లాస్లోనే ముద్దులు పెట్టేసుకున్నారంటే 5వ క్లాస్లో 7వ క్లాస్లో ఇంకేం చేసుంటారో కదా. క్లాస్ కి మా క్లోజ్నెస్ మరింత పెరుగుతూ వచ్చింది. పాపం, ఇంట్లో వాళ్ళు మీరు కాన్వెంట్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. మీరు నైలాన్ దారంలా కనిపించే నాగు పాము, కాశీ తాళ్ల కనిపించే కట్ల పాము. మళ్ళీ ఆడోళ్ళతో మాట్లాడినట్టు పెద్ద కటింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేస్తుంటే
ఇంకా మాటలు ఎందుకు? ఎందుకా నవ్వు? హా, 10 ఏళ్లకి అన్ని చూసేసిన వాళ్ళు నేను స్నానం చేస్తుంటే చూసి ఎందుకు షాక్ అయినట్టు. నా మల్లిని చూసిన కళ్ళతో ఈ బలిని చూస్తే షాక్ అవరా? నేను బల్లినా? ఆ రోజు నువ్వు ఇదే కదా చెప్పావు. ఇంట్లో ఉన్న పెళ్ళం నచ్చదు గాని ఆ పళ్ళ మొహంది కావాలా నీకు? ఆయన నా పిచ్చు గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే నీ ఖాతాలో ఇంకెందరు మల్లికలున్నారు, ఇంకెన్ని ముద్దులున్నాయో. ఛీ! ఏంటి జలసిగా ఉందా? గుండెల్లో నొప్పి వస్తుందా? కడుపులో మంట పుడుతుందా? తల గోడకేసి బాదుకోవాలనిపిస్తుందా? ఫ్యాన్ కురేసుకుని ఊయలుగాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? హలో, చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో విన్నట్టు విని వెళ్ళిపోతున్నావు. ఎండి అని పోగరా? అవును. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి వచ్చినప్పటి నుంచి వింటున్నానని తెగ సోది చెప్తున్నారు. వంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. నాకా? ఏం చూసుకుని మీకింత పొగరు? ఏ రాత్రి అందరూ పడుకున్న తర్వాత వచ్చి మీకు గుండు కొట్టించేస్తాను, జాగ్రత్త. వీపు విమానం మోత మోగిద్ది. ఏంటి నాకే? ఏంటి మీ గొప్ప? ఏ, వదలు. ముందు ఆ మల్లికను వదులుతానని చెప్పండి మీరు. అబ్బా, వదులుతానే, వదులుతాను. వదిలేయ్. అబ్బా, అబ్బా, అమ్మా. బుద్ధిగా ఉండండి. నన్నే కొడతావే? మగపిల్లడు కొడతావే? రౌడీ రాణి కత్తులు రత్నమ్మ, ఇప్పుడు నీ సంగతి జేజీతో చెప్పి నేను ఉక్కు పాత్ర ఇస్తాను. ఏమండి అమ్మ. వెళ్ళొద్దు. హే, వదలవే జేజీ, ఇది షూ. ఇదంతా జేజీకి తెలిసిందంటే మధ్యలో జేజీ ఎందుకు? ఏదైనా ఉంటే మీరు నేను తేల్చుకుందాం. ఎలాగ తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టావే, నువ్వు సీతో కాదే శూర్పణఖవి. ఓకే, ఐఎమ్ సారీ. నీ సారీ నాకొద్దు, నాకు అసహ్యం. నన్ను వదులు, వెళ్తాను. ఏమండి నా మాట వినండి. నేను విన్ను. ప్లీజ్ అండి వినండి. వినను వినను వినను. ప్లీజ్ అండి. ఇప్పుడే వెళ్ళి జేజీకి చెప్పేస్తాను. వద్దండి ప్లీజ్ అండి. ప్రతి దానికి చిన్నపిల్లల జేజీ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఏ, ఇంత ముందు నువ్వు వెళ్ళా? వదులు. అరే వదులు. వదలను 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 వదులు. వదలను. దీనికి ఇలా కాదు. అబ్బో వద్దు. జేజీ, అమ్మా. అయ్యో జై, ఏంట్రా అలా పడిపోయావు? జై, ఏమైందిరా? జై, కింద పడ్డావేంటి? ఏమైందిరా? అమ్మా. జై, జై, నాన్న జై, ఏమైంది? ఎలా పడ్డావురా? సార్ పడిపోయారా పడేశారా? అయ్యా మీ ప్రశ్నలు. అమ్మో వద్దు నిత్య, వద్దు, బయటికి రావద్దు. నువ్వు లోపల ఉండు. ఎందుకురా నిత్యం చూసి అంతలా భయపడుతున్నావు? నిత్య, అది నీ రూమే. నేను లోపల రాను.
ఏమైంది జై? ఏం లేదు చేసి ఏం లేదు. నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అంత పెద్ద బెడ్రూమ్ ఉండగా సోఫాలో పడుకోవటం ఏంటి జై? లేట్ ఏ గొడవ ఉండదు డాడ్. లోపల గొడవ ఏంటి నాన్నా? గొడవ గొడవ లేదు పిన్ని, గొడవ లేదు. లేదు, ఆ? ఏదో జరగరాంది జరిగింది. ఏం జరిగిందో చెప్పరా? అమ్మా ఏం జరగలేదు అత్తయ్య, ఏం జరగలేదు. ఏదో జరిగినట్టు కలరింగ్ ఇస్తూ ఏమీ జరగలేదు అంటే ఎలా సార్ నమ్మేది? ప్లీజ్ సార్, అనవసరంగా మా గుట్టు నట్టు చేయకు. నన్ను ప్రశాంతంగా హాల్లో పడుకొని. ఏం జరిగిందమ్మా? అ- అ- అది అ- అది అది జేజీ జేజీ ఆయన చెప్పు నిత్య, వాణ్ణేం చేసావే? పెద్దగా ఏం చేయలేదు పిన్ని. మరి వాడు అంతలా ఎందుకు భయపడుతున్నాడు? దయచేసి తన్ని ఏమి అడగండి. మళ్ళీ ఆ పని మనసులో పెట్టుకుని మళ్ళీ కక్ష సాధిస్తుంది. అయ్యో 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 సారీ నిత్య, పొరపాటున డోర్ చేరాను. వెరీ వెరీ సారీ. ఏంటమ్మా వీడి గోల? ఏముంది, ఇందాక అందరి ముందు వాడిపై చాడీలు చెప్పింది, నిప్పు లాంటి వాడి మీద నిందలు వేసింది. ఇప్పుడు గదిలోకి తీసుకెళ్లి ఏ వాతలో తొడపాసమో పెట్టుంటుంది. ఎరా జై, అంతేనా? ఆ టార్చర్ నేను చెప్పలేను పిన్ని, నేను చెప్పలేను. ఐ కాంట్. ఏంటమ్మా నిత్య, జైని హింస పెట్టావా? ఆహా ఈయనే పెద్ద హింసరాజు, మళ్ళీ ఈయన్ని హింస పెట్టడం కూడానా? సారీ సార్ అనుభవిస్తే తెలుస్తుందయ్యా. తను సర్దుకుపోదని రమ్మని చెప్పింది, వెళ్తే ఎగిరితాను. ఇదిగో బయటికి వచ్చి ఎగిరికి ఇలా కింద పడ్డాను. ఏంటి, నిత్య నిత్య నేను తన్నిందా? అలాంటివేవి కుదరవు. వాళ్ళేదో గిల్లి కజ్జాలు పడుతుంటారు, మీరెందుకు దాన్ని సీరియస్ చేస్తారు? వెళ్ళండి. నిత్య, జై, మీరు కూడా గదిలోకి వెళ్ళండి. వద్దు చేజీ వద్దు, నేను హాల్లోనే పడుకుంటాను. వెధవేషాలు వేయకుండా నోరు మూసుకొని వెళ్ళు. భార్యాభర్తల గొడవలు గది దాటి బయటికి రాకూడదు. మీరేమో ఊరంతా తెలిసేలా చాటింపు వేస్తున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు అని మీ గుట్టు మీకే చేటు. వెళ్ళు, వెళ్ళండి. ఏమిటో, ఏది రియలో ఏది వైరలో అర్థం కావట్లేదు. మా మీనాక్షిని అడిగి తెలుసుకోవడం బెటరు. దట్ ఈస్ జై. చూసావా, అందరి ముందు నిన్ను ఎలా ఇరికించాను? నా జోలికొస్తే ఇదే రిపీట్ అవుతుంది. సో నోరు మూసుకొని డోర్ మూసొచ్చి ఓ పక్కన సైలెంట్ గా పడుకో, లేదంటే నేను మళ్ళీ వైలెంట్ అవుతాను.